ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందో విషయంలో జరిగిన దానికి బావ బాధపడుతున్నట్టున్నాడు. నాన్న తరపున నేను ఆయనకి క్షమాపణ చెప్పాలి. బావా బావా ఏంటి? ఇంట్లో జరిగిన దానికి నాన్న మీరా అత్తయ్య అన్న మాటలకి వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. సంతోషంగా ఉన్న టైంలో నేను అనవసరంగా మాటలు అన్నారు. నువ్వు మీ చెల్లి విషయంలో చేసిన సాయాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా జరిగిన అవమానమే ఉంది. ఎప్పుడు జరిగేదే జరిగింది. కాకపోతే అపూర్వ స్థానంలోకి మీరా పిన్ని వచ్చింది అంతే. నేను నా చెల్లెల విషయంలో సాయం చేయలేదు. నా బాధ్యతని రెస్పాన్సిబిలిటీని నెరవేర్చాను అంతే. ఒక్కసారి నా అనుకుంటే ఎవరినైనా సరే రోడ్డు మీదే మాత్రం వదిలేయలేను. నేనిచ్చిన డబ్బుకి, నా చెల్లెలి ప్రాణానికి, ఇందు మెట్టినింటికి వెళ్ళడానికి, తన కాపురం నిలబడడానికి అన్నిటికీ కలిపి లెక్క పెట్టి ఇదిగో మీ నాన్న నా చేతిలో చెక్కు పెట్టాడు. మనుషుల్ని డబ్బుతో తులాభారం తుయ్యొచ్చు అనుకునే మీ నాన్నకేం తెలుసు ఇందుకి నాకు ఉన్న అనుబంధం ఏంటో. ఈ కాగితంతోనో లేదంటే కరెన్సీతోనో మా మధ్య రుణం తీరిపోతుందా? మా బంధం తెగిపోతుందా? ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను తగ్గింది నా చెల్లి కోసం. ఈ చెక్ నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా? అక్కడ గొడవ పెద్దది అవ్వకుండా ఆపడం కోసమే. నా చెల్లి భవిష్యత్తు బాగుండాలనే తీసుకున్నా. బావా, ఇప్పటికీ నేను చెప్పేదొక్కటే, మా నాన్న మీరా అత్తయ్య అందరూ చాలా మంచివాళ్ళు. ఆ అపూర్వ చెప్పే మాటలు నమ్మి నిజాలు తెలుసుకోలేక అబద్ధాల మధ్య చిక్కుకొని నిన్ను ద్వేషిస్తూ దూరం పెడుతున్నారు. మన రెండు కుటుంబాలు కలవాలని నేను కలలు కంటుంటే విడగొట్టాలని, దూరం చెయ్యాలని ఆ అపూర్వ చూస్తోంది బావా. ఏదో ఒక రోజు మన కుటుంబాల మధ్య ఉన్న ఈ మనస్పర్ధలన్నీ తొలగిపోయి, అడ్డుగోడలు కూలిపోయి మనమంతా ఒకటిగా కలిసిపోవాలి బావా. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు ప్లీజ్. ఏంటి ఓపిక పట్టేది? ఏంటి ఓపిక పట్టేది? భిన్న ధృవాలు ఎప్పటికీ కలవు. మీ నాన్న నేను ఎన్నటికీ కలము. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అసలు మీ నాన్నని బావా బావా నువ్వు మళ్ళీ మొదటికొచ్చి మొదలు పెట్టుకో. అసలే కోపంతో పొగలు కక్కుతున్నావు.